సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఆల్మోస్ట్ 11 days అయిపోయింది వీడియోస్ చేయక. సో ఎక్కడికి వెళ్ళిపోయారు సార్, ఏమైపోయారు అని అడగండి. ఎందుకంటే చిన్న హెల్త్ బాగాలేదు, లైక్ అంటే వడదెబ్బ తగిలింది. బిద్ద ఫ్రాంక్ గా బాగా ఎండలో తిరిగాము, వడదెబ్బ తగిలింది. దాంతో ఫీవర్ వచ్చి వామిటింగ్స్ వచ్చేసి అది సీరియస్ అయిపోయింది కొద్దిగా. సో అందుకు ఆల్మోస్ట్ 11 days అయిపోయింది, అసలు ఏ వీడియోలు చేయలేకపోయాను. సో లేకపోతే చాలా కంటెంట్ పెండింగ్ ఉండిపోయింది, లేదా అంతా చేద్దాను. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఫైనల్లీ ఐఎమ్ కంప్లీట్లీ వెల్. సో ఇప్పుడైతే రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం. నేను నెక్స్ట్ థింగ్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి. ఆ స్కామ్ కి నాకు ఏ సంబంధం లేదు. మీకు కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ, వాట్సాప్ లో కానీ, నార్మల్ మెసేజెస్ లో కానీ, కాల్స్ లో కానీ ఎవరైనా మెసేజ్ చేసి ఆర్ నేను తెలుగు ట్రేడర్ ఆర్యన్ ని మాట్లాడుతున్నాను, డబ్బులు కట్టండి 40,000 50,000 అని ఏది చెప్పినా నమ్మొద్దు, దయచేసి నమ్మొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 7001456759. ఓకే, ఈ ఒక్క నెంబరే. మీరు 7001456759 ఈ నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ చేయాలి. వాట్సాప్ చేస్తే ఏంటంటే మా టీం రెస్పాండ్ అవుతారు. యాక్చువల్గా అది ఫేకా, రియలా, స్కామర్సా అనేది మేమే ఐడెంటిఫై చేస్తాం. మీకు ఒకవేళ మీ స్కామర్ అనిపిస్తే దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మా వరకు తీసుకురండి. ఓకేనా? సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. A to Z కోర్స్ చాలా మంది జాయిన్ అవ్వాలనుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఆల్గో కోసం. సో నేను ఒకటే చెప్తాను, A to Z కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా ప్రెసెంట్ మళ్ళీ ఆఫర్ నడుస్తుంది. ఆఫర్ 6,500 ఆఫ్ నడుస్తుంది. ప్రెసెంట్ 31 ఉంది ప్రైస్. 6,500 to 7,000 ఆఫ్ నడుస్తుంది. గ్రాప్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, కొత్త ఆల్గోస్ వస్తున్నాయి, గ్రాప్ చేసుకోండి. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ బిహేవియర్ లో చూద్దాం. రేపు మార్కెట్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేను వెళ్ళిన తర్వాత మార్కెట్ చూస్తే, అంటే నేను ఆఫ్ అయిన తర్వాత మార్కెట్ చూస్తే బాగా పెరిగింది మార్కెట్లు. మంచి మార్కెట్లు, ట్రెండింగ్ మార్కెట్లు అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇంత ట్రెండింగ్ మార్కెట్లు అయ్యే బాగానే ఉంది. ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా బాగానే పరిగెట్టింది. నిఫ్టీ 50 కూడా నేను యాజ్ ఇట్ ఈస్ చెప్పాను, 22,000 కానీ బ్రేక్ చేస్తే 22,100 దాకే వెళ్తాదని. 22,100 దగ్గర సపోర్ట్ తీసుకుంది, వచ్చేసింది. అది కూడా నేను ఆ టెలిగ్రామ్ లో చెప్పాను. అది ఎలాగో నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, బట్ ఇక్కడ మీరు చూస్తే ఫిన్ నిఫ్టీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎలా వెళ్ళింది. ఒక స్ట్రేట్ ఏదో రాకెట్ వెళ్ళినట్టు వెళ్ళింది. నేను చాలాసార్లు చెప్తాను, 90 degrees లో ఎప్పుడు మార్కెట్ కానీ ఇలా వెళ్ళిపోయింది అనుకో, అది ప్రాపర్ మార్కెట్ కాదు, అది సస్టెండ్ అవ్వదు. ఆ మార్కెట్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, అది ఎక్కువసేపు సస్టెండ్ అవ్వదు. ఎలాంటి మార్కెట్ సస్టెండ్ అవుతుంది మరి అంటే, ఈ మార్కెట్ ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి, ఇగో పైకి వెళ్ళిందా, హాల్ట్ అయింది, మళ్ళీ వెళ్ళిందా, హాల్ట్ అయింది, మళ్ళీ వెళ్ళిందా, హాల్ట్ అయింది, పడింది రిట్రేస్మెంట్. ఇవి మార్కెట్లు వెళ్ళే మార్కెట్. అంటే పైకి వెళ్ళే మార్కెట్ ఎలా ఉంటది, చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రిట్రేస్ అవుతూ వెళ్ళాలి, రిట్రేస్మెంట్ అవుతూ వెళ్ళాలి మార్కెట్. ఇలా పైకి వెళ్తూ ఇలా వెళ్తే మార్కెట్ అది హెల్దీ మార్కెట్. ఏదో అంటే రాకెట్ లో అడ్డున్నట్టు తిన్నంగా వెళ్ళిపోయింది అనుకో, అది అలా పడిపోద్ది. ఎలా వెళ్ళింది అలాగే కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఫిన్ నిఫ్టీ మాత్రమే అలా బిహేవ్ చేస్తుంది. ఇంకా ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు అలానే ఉంది. బట్ నిఫ్టీ 50 ప్రాపర్ గా చూడు. నిఫ్టీ 50 ఏమైందో, కన్సల్టేషన్ అయ్యింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ కన్సల్టేషన్ అయ్యింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి ఈ రోజు కిందకి వచ్చింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒకటే స్ట్రేట్ రాకెట్ లాగా వెళ్ళే. సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ట్యూస్డే, రేపు మార్కెట్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఉండే ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి చూస్తే రేపు 28 days 1 day, రేపు ఎక్స్పైరీ. నార్మల్ ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది, డాటెడ్ లైన్ ఇది. ఇక్కడ అన్ని చూస్తే సపోర్ట్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి, రెసిస్టెన్స్. నా వరకు నాకు పెద్ద రెసిస్టెన్స్ ఎక్కడ కనబడుతుంది అంటే 22,200. అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ మార్కెట్ ఎక్కడ 22,200 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పైన ఉన్న లెవెల్ 22,200. సపోర్ట్ ఎక్కడుంది అంటే ఇవన్నీ సపోర్ట్లే, 20,000 ఇవన్నీ సపోర్ట్లే. సో ఇదంతా సపోర్ట్ కింద పెట్టుకుందాం. 21,900, 22,000 ఇదంతా సపోర్ట్ కింద ఉంది. ఓకే, ఇప్పుడు నా వరకు నా ప్లాన్ నేను ఎలా ట్రేడ్ చేయాలనుకుంటానో, నా ప్లాన్ ఏమి ఉండాలి, ట్రేడ్ ఆఫ్ ప్లాన్ అంటే సింపుల్ లాజిక్. రేపు మార్కెట్ ఎక్స్పైరీ, రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ మంచి ట్రేడ్ అయ్యింది కాబట్టి 21,900 బాగా ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కీ లెవెల్. 21,900 ఎందుకు ఇంపార్టెంట్ కీ లెవెల్ అంటే
ఆల్మోస్ట్ ఇదంతా బయింగ్ సైడ్ ఉంది మార్కెట్. ఓకే, ఈ అందరు స్టాప్ లెస్లు ఎక్కడ ఉన్నాయి? కింద ఉన్నాయి, ఇక్కడ 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 స్టాప్ లెస్ ఉన్నాయి. వన్స్ 21,900 గాని బ్రేక్ అయ్యి 21,900 కింద 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చి దాని కింద 5 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చిందా, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ లో పానిక్నెస్ వచ్చేస్తుంది, అంటే భయపడిపోతారు. ఇంత బై చేసి కూర్చున్న వాళ్ళు అందరూ భయపడడం మొదలెడతారు, పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తారు. ఎగ్జిట్ చేయడం వల్ల మార్కెట్ ఏముంది, చాలా స్పీడ్ గా కిందకు వస్తుంది. సో మనకి ఇంపార్టెంట్ లెవెల్ బాగా 21,900 కింద 15 minutes క్యాండిల్, దాని కింద 5 minutes క్యాండిల్. ఇది నార్మల్ ప్రాసెస్. ఓకే, దీని కిందకు వచ్చేంత వరకు మీరు ఏం ప్లాన్ చేయకండి. అనవసరంగా ప్లాన్ చేయొద్దు. సింపుల్, క్లియర్. నెక్స్ట్ ఏంటి, మార్చ్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ నెక్స్ట్ మంత్ 4th లోపల మార్కెట్ ని పైకి పట్టుకెళ్తారు అన్నారు. అదే 4th లోపల మార్కెట్ పైకి వెళ్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ పైకి వెళ్తుంది అన్నారు. మార్కెట్ అదే చేస్తుంది. మన మినిస్టరే చెప్పాడు మార్కెట్ పైకి వెళ్తుంది. ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను. సో ఇప్పుడు ఏంటి, మనం జాగ్రత్తగా ఉండాలి. కాల్ ఆప్షన్స్ ఎక్కువ ప్లాన్ చేయాలి. మార్కెట్ ఓన్లీ 21,900 కింద వస్తేనే ప్లాన్ చేద్దాం, లేకపోతే వద్దు. కాల్ ఆప్షన్ ఎప్పుడు ప్లాన్ చేద్దాం? రేపు ఇక్కడ ఈ 21,000 ఏదైతే ఉందో, 21,000 కరెక్ట్ గా 22,000, ఈ 22,000 పైన ఎగ్జాక్ట్ చూడండి. ఇగో ఓకే, 22,000 పైన, ఎందుకంటే 22,000 ఎవరున్నారంటే సపోర్ట్ ఉంది, మీకు చూపించాలా? ఇగో 22,000 ఎవరున్నారు, సపోర్ట్ ఉంది. సో రేపు మార్కెట్ 22,000 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తే మీరు ఇక్కడ ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, 22,000 దగ్గర ఒక సిఈ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎంతవరకు ప్లాన్ చేయొచ్చు? 22,100. 22,100 కూడా బ్రేక్ అయితే 22,200. ఇది 22,100. ఇది కూడా బ్రేక్ అయితే 22,200. ఓకే, ఓన్లీ ఒకే ఒక కండిషన్, 22,000 దగ్గర సపోర్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళాలి. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 22,000 బ్రేక్ చేసి పైన ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా ఇక్కడే ఒక కాల్ ప్లాన్ చేయండి. ఓకే, ఇన్ కేస్ మళ్ళీ స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, 21,900 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే కాల్ ప్లాన్ చేయొద్దు, వదిలేసేయండి. ఎందుకు వదిలేయండి తెలుసా? ఆల్రెడీ నెగిటివ్ ఉంది, నెగిటివ్ మార్కెట్ ఓపెన్ అయింది, కొద్ది కిందకు వచ్చిందంటే పానిక్నెస్ క్రియేట్ అవుద్ది, కాబట్టి పైకి తీసుకెళ్లి కిందకు తోసేస్తారు. సో 21,900 దగ్గర కానీ సపోర్ట్ తీసుకున్న మార్కెట్ నో ట్రేడ్ చెయ్యం. ఓన్లీ బ్రేక్ చేస్తేనే ప్లాన్ చేస్తాం, లేకపోతే వద్దు. ఓన్లీ 22,000 దగ్గర కాల్ ప్లాన్ చేస్తాం పైకి వెళ్ళడానికి. ఎంత వరకు వెళ్ళడానికి? 22,200, 22,100. 100 is the first target, then second target 22,200. ఓకే, ఇది నిఫ్టీ 50. ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 22,200 దగ్గర ఎలా ఉండిపోయింది అనుకో, అది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ క్రియేట్ అవ్వాలి, అది నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉండాలి? 22,000, 22,100 దగ్గర ఉండాలి, 21,900 దగ్గర ఉండాలి. అప్పుడు మార్కెట్ ఏంటి ఈ రేంజ్ లో ఉండిపోద్ది. ఇలా రెండు వైపులు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే రేంజ్ లో ఉంటది. ఓకే, లేదంటే మార్కెట్ ఒక సైడ్ డైరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం. 22 పెట్టుకుంటున్నాను, షో అయ్యి కొట్టాక ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రైట్ నౌ ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అంటే 49,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 49,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, ఇంతేనా? 49,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. 49,500 దగ్గర ఎగ్జాక్ట్ ఈ లెవెల్ ద్వారా ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు సపోర్ట్ ఎక్కడుంది అంటే 49,000 దగ్గర ఉంది. సపోర్ట్ ఎక్కడ ఉందరా అయ్యా అంటే 49,000 దగ్గర, అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది, పైన 49,500 దగ్గర ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత పెద్ద రెసిస్టెన్స్ ఎక్కడుంది? 50,000, విచ్ ఈస్ రౌండ్ లెవెల్ అండ్ సూపర్ లెవెల్. అది 50,000 అనేది రౌండ్ లెవెల్, ఇది సూపర్ లెవెల్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ కంటిన్యూ పైకి వెళ్ళడమే మొదలయ్యాలి, పైకి వెళ్ళాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ సింపుల్ లాజిక్, 49,000 దగ్గర ఈ లెవెల్ ఉంది చూసారా, ఈ హై బ్రేక్ అయితే చాలు. అది ఎంత హై, ఎగ్జాక్ట్ హై ఎంత సార్ అంటే ఎగ్జాక్ట్ గా లెవెల్ కావాలి సార్ అంటే
ఎగ్జాక్ట్ లెవెల్ అయితే ఇది ఎంత 49,000. ఓకే సారీ 49,600. బాగా గుర్తుపెట్టుకోండి 49,600 ఇస్ ఎ కీ లెవెల్. ఈ లెవెల్ పైన మార్కెట్ 5 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చిన 5 minutes క్యాండిల్ చెప్తున్నా ఒక్కటి క్లోజింగ్ ఇచ్చిన ఈ లెవెల్ పైన మీరు సిఈ ప్లాన్ చేయండి. ఎక్కడికి 50,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి పరిగెడుతుంది మార్కెట్. ఓకే ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఎక్కడ 49,500 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 49,500 ధర. సో గ్యాప్ అప్ ఓపెన్ అవగానే మార్కెట్ ఏం చేస్తుంది, ఈ రెసిస్టెన్స్ తీసుకుని కింద పడుతుంది. సో ఇక్కడ ఒక పుట్టు ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ ఒక పుట్టు. బట్ నేనేమంటాను, పుట్టు ప్లాన్ చేయొద్దు. రెసిస్టెన్స్ ఉంది కదా సార్ పుట్టు ప్లాన్ చేయొచ్చు కదంటే నో. మార్కెట్ ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండ్. బిగ్ ప్లేయర్ ఏం అంటే ఆల్రెడీ మినిస్టర్ బిగ్ ప్లేయర్లు ఏం చెప్పారు, మార్కెట్ పైకి పట్టుకెళ్తా ఉన్నారు. దానికి ఆపోజిట్ లో మనం కూర్చోవద్దు. సో ఇక్కడ 49,500 రెసిస్టెన్స్ దగ్గర పుట్టు ప్లాన్ చేయొద్దు, వదిలేసేయండి. కాల్ ప్లాన్ చేయండి. ఎప్పుడు 49,500 బ్రేక్ అయిందా కాల్ ప్లాన్ చేయండి. రెసిస్టెన్స్ కాస్త ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఎక్కడ మీరు కాల్ ప్లాన్ చేయండి. సో 49,500 ఇస్ ఎ కీ లెవెల్, ఇది ఒకటి. నెక్స్ట్ 49,600 ఇస్ ఎ కీ లెవెల్. ఈ రెండు కీ లెవెల్స్. ఎందుకు అంటున్నానంటే 49,500 దాటితే 100 పాయింట్స్, 600 ఈ హై, డే హై, ఈ రోజు డే హై. సో అది బ్రేక్ అయిందంటే 50,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మాత్రం ఒక కాల్ ప్లాన్ చేయండి, పుట్టు ప్లాన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే అంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేంత లేదు సీను. ఒకవేళ ఓపెన్ అయితే అప్పుడు చూద్దాం మార్కెట్ కండిషన్ బట్టి. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ చెప్తున్నా 49,000 దగ్గర మళ్ళీ ఒక కాల్ ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి ఒక కాల్ ప్లాన్ చేయండి, సిఈ ప్లాన్ చేయండి. అంతే తప్ప కిందకి బ్రేక్అవుట్ మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేస్తాం మనం అంటే 49,000 కింద 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చి దాని కింద 5 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇస్తే అప్పుడే పుట్ ప్లాన్ చేయండి. లేదా నో పుట్, ఓన్లీ కాల్ ఆప్షన్ లో ప్లాన్ చేస్తాం. ఓకే ఎప్పుడు 49,000 దగ్గర ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే, ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ ఇంచుమించు స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బ్రేక్ అవడం 49,600 బ్రేక్ అయ్యిందా హై, టుడే హై బ్రేక్ అయిందా 50,000 నెక్స్ట్ వచ్చేలా. ఓకే ఇది మీరు కొద్దిగా ధ్యానంగా అబ్జర్వ్. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. అర్థం అవ్వకపోతే సరే వీడియోని పౌజ్ చేసి రివైండ్ చేసి మళ్ళీ చూడండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ ఈరోజు ఫిన్ నిఫ్టీలో ఎవరున్నారు చూద్దాం. ఫిన్ నిఫ్టీలో ఓవరాల్ పొజిషన్స్ చూస్తే కొద్దిగా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, నాట్ మేజర్ డిఫరెన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈక్వల్ గా ఉన్నారు. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక రెండు వైపులు సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఏమైంది, బిగ్ ప్లేయర్ వచ్చేలా చూద్దాం. ఫిన్ నిఫ్టీ లాస్ట్ 60 minutes లో చూడండి, షార్ట్ కవరింగ్, షార్ట్ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మార్కెట్ పైకి పరిగెట్టింది తప్ప ఫ్రెష్ బయింగ్ రాలేదు. మళ్ళీ అది కూడా షార్ట్ కవరింగ్. ఎవడు అంటే బిగ్ ప్లేయర్ కాదు, అంతా ఓకే నార్మల్ చిన్న చాలా రిటైల్ ట్రేడర్. ఇంక నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutes లో ఏటైంది అంటే బ్యాంక్ నిఫ్టీ చూడండి, షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం, అంటే సెల్ చేసుకుని కూర్చున్న వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యారు. సో సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మార్కెట్ పైకి బూమ్ అప్ అయింది. ఎక్కడ లాంగ్ బిల్డప్ రాలేదు. లాంగ్ బిల్డప్ అంటే బయింగ్ ఎక్కడ రాలేదు. లాంగ్ అన్వైండింగ్ వచ్చింది, అంటే ఎవరో బై చేసిన కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, కానీ మొత్తం షార్ట్ కవరింగ్ వల్లే మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే సో కొత్త ఫ్రెష్ పొజిషన్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ సో మన ఆల్గోస్ ఏమయ్యా చూద్దాం. ఆల్గో ట్రేడింగ్ మరి అంటే నాకు హెల్త్ బాగాలేదు, దాని అర్థం ఆల్గోస్ ఆన్ చేయలేదని కదా. ఎవ్రీడే మార్నింగ్ ఆల్గోస్ ఆన్ చేసి వదిలేసేవన్నా, అంతే. ఏమైందో చూద్దాం. ఓకే మొన్న లాస్ట్ ట్యూస్డే 21st 22 నో ట్రేడ్, అంటే బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ ట్రేడ్ చేయలేదు. ఓకే నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ మొన్న 21st 500 22,000, ఆ తర్వాత 3,529 ఫ్రైడే ట్రేడ్ చేయలేదు. బట్ ఈ రోజు ఫిన్ నిఫ్టీ పెద్ద లాస్ వచ్చింది, 6,825 రూపీస్. ఓన్లీ 2 lots కే బాగా అంటే మల్టిపుల్ స్టాప్ లాస్ తిన్నది, ఈ రోజు పెద్ద లాస్ వచ్చింది. ఓకే ఇది స్ట్రీక్, బట్ ఈ రోజు లాస్ వచ్చింది. నెక్స్ట్ 1.2 lakh సెల్లింగ్ ఆల్గో, 1.2 lakh సెల్లింగ్ ఆల్గో అయితే ఇక 21st 22 23 ఫ్రైడే నేను ట్రేడ్ చేయలేకపోయాను, బట్ ఈ రోజు మళ్ళీ ట్రేడ్ చేశాను. సో ఓవరాల్ గా ఇది మొత్తం నేను వీకెండ్ మొత్తం నా వీకెండ్ ఇది ట్రేడ్. ఓకే
ఇది 1,20,000 1,15,000 సెల్లింగ్ ఆల్గో ఇది. ఓకే, 5 lakhs సెల్లింగ్ ఆల్గో, ఇది 5 lakhs సెల్లింగ్ ఆల్గో. 5,000 ప్రాఫిట్, 2,000 ప్రాఫిట్, 1,600 ప్రాఫిట్. మళ్ళీ ఫ్రైడే నేను ట్రేడ్ చేయలేకపోయాను, ఈ రోజు 1900 ₹1 ప్రాఫిట్. ఓకే, ఇది ప్రాఫిట్లు. అండ్ నెక్స్ట్ ఈ రోజు స్కాల్పింగ్, అంటే చాలా లాంగ్ వీకెండ్ తర్వాత వచ్చాను కదా, స్కాల్పింగ్ లో కూడా ఈ రోజు 14,000 లాస్ వచ్చింది. ఇది ఓకే, అది మళ్ళీ మీకు కవర్ చేసేయచ్చు. స్కాల్పింగ్ పెద్ద విషయం కాదు, అంటే నా ప్రాఫిట్ లో సగం పోయింది అనుకుంటున్నాను అంతే, ఇక్కడ వచ్చే ప్రాఫిట్ లో పోయింది అనుకుంటున్నా. బట్ ఈరోజు స్కాల్పింగ్ లో కూడా ఆల్మోస్ట్ 14,000 దాకా లాస్. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ ఈ రోజు మా కొటక్ స్టాక్ ఎంట్రీ ఇచ్చింది, బట్ నేను ఎంట్రీ తీసుకోలేదు, లేట్ అయిపోయింది. ఇదన్నమాట మన ఆల్గో. నెక్స్ట్ ఇప్పుడు టెలిగ్రామ్ లో, సో టెలిగ్రామ్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ లో 200 రూపీస్ లింక్ గ్రూప్, వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఇది వీడియో కదా, ఈ వీడియో ఓపెన్ చేయండి. ఈ వీడియో ఓపెన్ చేసి ప్లే చేస్తే, ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేసి ప్లే చేస్తే ఇక్కడ కింద కామెంట్స్ చూసారా, 14 కామెంట్స్ అంటే సాటర్డే మార్కెట్ ఇస్ దేర్. ఈ కామెంట్స్ లో ఇక కాస్మోఫిల్ లింక్, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వెళ్ళి ఇక్కడ నుంచి మీరు పే చేయాలన్నమాట. ఇది టెలిగ్రామ్ లింక్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ పడితే అక్కడ పే చేసేసి నాకు అడగండి మళ్ళీ. సో టెలిగ్రామ్ లో ఏం చెప్పాను చూడండి, రిజల్ట్ అంటే ఎలక్షన్ రిజల్ట్ ముందే మార్కెట్ కి పైకి తీసుకెళ్తున్నారు. రిజల్ట్ ఏమైనా అటు ఇటుగా, అంటే ఎలక్షన్ రిజల్ట్ కి ముందే మార్కెట్ పైకి వెళ్తుంది. ఏమైనా రిజల్ట్ అటు ఇటు అయితే ఆల్రెడీ పైకి వెళ్ళి కూర్చుంది కాబట్టి మార్కెట్ చాలా మంచి ఫాల్ అవుతుంది. ఓకే, సో ముందే పైకి తీసుకెళ్లి తోసేస్తారు. అది ఒకవేళ మార్కెట్ వాళ్ళకి అనుకున్న డైరెక్షన్ లో ఉందనుకో ఇంకా పరిగెడుతుంది, వాళ్ళకి అనుకున్న డైరెక్షన్ లో రాలేదనుకో పడిపోద్ది. సింపుల్ లాజిక్ అంతే. బ్యాంక్ ఫస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ చెప్పాను. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమని చెప్పానంటే 11,400, 11,500, 11,600. 11,600 దాటి 15 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చి వెళ్తే మీరు కాల్ ప్లాన్ చేయండి, లేదంటే మార్కెట్ ఈ రేంజ్ లో ఉండిపోద్దని కూడా చెప్పాను. ఇది అయిపోయింది. నిఫ్టీ 50 అయితే క్లియర్ కట్ గా చెప్పా, 21,900, 22,000 సైకలాజికల్ రౌండ్. దీని పైన గానీ 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చిన మార్కెట్ మూమెంటం 22,100 దాకా వెళ్తుంది. బట్ స్పీడ్కి వెళ్ళిపోదు, స్లోగా టైం పాస్ చేసుకుంటా 22,100 దాకా వెళ్తుంది అని కూడా చెప్పాను. ఇంక్లూడింగ్ వాయిస్ మెసేజ్ కూడా క్లియర్ పెట్టాను. ఫిన్ నిఫ్టీ చూపిస్తాను ఆగండి. ఇగో ఫిన్ నిఫ్టీ. ఓకే, సో ఫిన్ నిఫ్టీ అక్కడ 22,000 నుంచి ఇగో 22,100 కనిపిస్తుందా, 22,100 ఇది ఈ లెవెల్ 22,100 అనమాట. ఓకేనా, సో మార్కెట్ ఏమైంది పద్ధతిగా 22,000 దగ్గర నుంచి ఇప్పుడు 15 minutes మీరు 5 minutes పెట్టి చూస్తే తెలుస్తుంది. స్లో అండ్ స్టడీగా టైం పాస్ చేసుకుంటా మెల్లిగా 22,100 దాకా వచ్చింది. సో ఇదే నేను చెప్పాను, ఒక్కసారి ఇది క్రాస్ అయితే పైకి వెళ్తుంది 22,100 దాకా అని. ఓకేనా, ఇంక్లూడింగ్ అది కూడా చెప్పాను. దాని తర్వాత ఇదేమో టెలిగ్రామ్, ఇది ఇంకా మా ట్రేడ్లు అనమాట. ఈరోజు ట్రేడ్లు సగం మందికి ప్రాఫిట్లు వచ్చాయి, అంటే అందరికి కొంతమందికి ప్రాఫిట్లు వచ్చాయి. ఇదంతా సెల్లింగ్ ఆల్గో ప్రాఫిట్లు. ఫిన్ నిఫ్టీ ఆల్గో అయితే లాస్ వచ్చింది. ఇది నా సెల్లింగ్ ఆల్గో, ఇది లాస్ వచ్చింది, అది అప్డేట్ చేసింది. ఇంకంతే. ప్రీవియస్ కూడా టీం అందరూ బాగా అప్డేట్ చేశారు, ప్రాఫిట్లు బాగానే వస్తున్నాయి అందరికి. సో మీరు ఏమైనా అడ్వాంటేజ్ అంటే ఆల్గోని తీసుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ డూ ఇట్. అండ్ నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ వచ్చేసరికి ఈ మంత్ ఓవరాల్ మంత్ పిఎన్ఎల్ మీకైతే నేను పెడతాను. ఓకేనా, ఈ మంత్ ఎండ్ వచ్చేసరికి మీరైతే నా పిఎన్ఎల్ చూడొచ్చు, లైవ్ లో మీకు షేర్ చేస్తాను లింక్, మీరు ఎవరికి కావాలంటే అది చూసుకోండి. ఓకే, కంప్లీట్ ఆల్గో ట్రేడింగ్, మనం ఏం చేయట్లేదు, వీఆర్ డూయింగ్ గుడ్. ఏదైతే అవుతుందో అదంతా బాగానే అవుతుంది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే A to Z మీకు ఓన్లీ ఇప్పుడే చెప్తున్నా ఆఫర్ ఉంది. 7001456759 ఓన్లీ లిమిటెడ్ టైం ఆఫర్, ఓన్లీ లిమిటెడ్ సీట్సే. ఒక 10 seats ఏమో అది కూడా 6,500 to 7,000 ఆఫ్ వస్తుంది మీకు. మీరు అడగండి, సార్ ఆర్యన్ సార్ ఏమో 6,500 నుంచి 7,000 ఇస్తానన్నారని అడగండి. మీరు అడిగితే మీకు కన్ఫర్మ్ గా 7,000 దాకా ఆఫ్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా లిమిటెడ్ సీట్స్, ఓన్లీ 10 ఒక 6 నుంచి 7 8 10 ఉంటాయి అనుకోండి, 10 మందికి మాత్రమే. ఎందుకు అంటే న్యూ ఆల్గోస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు చెప్పకుండా ఆఫర్ పెట్టారు, టీం వాళ్ళు చెప్పకుండా ఆఫర్ పెట్టారు. అది ఇప్పుడు న్యూ ఆల్గోస్ నేను తెస్తున్నాను, కొత్త ఆల్గోస్, వాటి కోసం ఇవి చెప్పకుండా పెట్టేశారు. అడిగిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఎవరైతే అడుగుతారో ఆఫర్ కావాలని 31,000 ఆఫర్ కావాలని అడిగితే వాళ్ళకి 7,000 ఆఫ్ ఇస్తున్నారు, లేదంటే 31 పే చేయించుకుంటున్నారు. సో మీరైతే అడగండి. ఓకేనా, అది మీ రెస్పాన్సిబిలిటీ. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే జరిగే వీడియో చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.